ఒక తల్లి ముందుగా ముఖ్యమంత్రిని నమ్మింది. ఇప్పుడు అదే తల్లి హైకోర్టు గుమ్మం తట్టింది. గాతి సాయికృష్ణ కేసులో అసలేం జరుగుతుంది? ఎందుకు ఇప్పుడు పోలీసులపై నమ్మకం లేదని చెప్తుంది? ఈ కేసు సిబిఐకి వెళ్తుందా లేక హైకోర్టు మరొక కీలక నిర్ణయం తీసుకోబోతుందా? ఇవాళ పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర పోలీసు వ్యవస్థపై పెద్ద చర్చకు దారితీసిన కేసు గాదె సాయికృష్ణ కేసు. ఇప్పటికే ఈ కేసులో పలువురు పోలీసు అధికారుల పాత్రపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఒక సిఐపై కేసు కూడా నమోదు చేసింది. కానీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాత్రం ఇప్పుడు మరొక మూడుగు ముందుకేసింది. ఆమె నేరుగా హైకోర్టును ఆశ్రయిస్తూ పోలీసుల విచారణపై మాకు నమ్మకం లేదు, సిబిఐ లేదా స్వతంత్ర న్యాయ విచారణ కోరుతున్నారు. అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? కొద్ది రోజుల క్రితం సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. ఆ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె ప్రభుత్వం స్పందించిన తీరుపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి న్యాయం చేస్తారని, ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉంది అని కూడా చెప్పారు. ఆ సమయంలో ప్రభుత్వం కూడా వేగంగా చర్యలు తీసుకుంది. ఒక సిఐపై కేసు నమోదు చేసింది. సిట్ను కూడా ఏర్పాటు చేసింది. విచారణ వేగవంతం చేస్తామని ప్రకటించింది. ఇక్కడ వరకు చూస్తే ప్రభుత్వం కుటుంబం మధ్య విశ్వాసం కనిపించింది. కానీ కొన్ని రోజులకే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు అదే కుటుంబం హైకోర్టు ముందు స్థానిక పోలీసుల విచారణపై మాకు నమ్మకం లేదు అని చెప్తుంది. సాయికృష్ణ తల్లి కోర్టులో చేసిన వాదన ప్రకారం ఈ కేసులో ఒక్కరు లేదా ఇద్దరిని మాత్రమే బాధ్యులుగా చూపించే ప్రయత్నం జరుగుతుందని, కానీ పోలీస్ స్టేషన్లో జరిగిన ఘటనలో ఇంకా పలువురి అధికారుల పాత్ర ఉండే అవకాశం ఉందని ఆమె అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఎఫ్ఐఆర్ నమోదు కావడానికి చాలా ఆలస్యం జరిగిందని ఆమె చెప్తున్నారు. ఆమె వాదన ప్రకారం తమ ఫిర్యాదు చేసినప్పటికీ కేసు వెంటనే నమోదు కాలేదని, ఈ ఆలస్యం మొత్తం వ్యవహారంపై అనుమానాలు పెంచుతోందని పేర్కొంటున్నారు. అంతేకాదు, హెబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో పెండింగ్ ఉన్న సమయంలో కూడా సాయికృష్ణ పరిస్థితిపై పూర్తి సమాచారం కోర్టుకు అందలేదని ఆమె తరపున వాదిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ కలిపి సిట్ విచారణపై కుటుంబంలో అనుమానాలు పెరిగాయని తెలుస్తుంది. ఇప్పుడు విజయలక్ష్మి కోరుతున్నది ఒకటే, ఈ కేసును సిబిఐకి అప్పగించాలి, లేదంటే స్వతంత్ర న్యాయాధికారి ఆధ్వర్యంలో విచారణ జరగాలి. అంతేకాదు, ఆ విచారణ కూడా హైకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆమె కోరుతున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు కూడా పోలీసు శాఖకు చెందినవారే కాబట్టి అలాంటి పరిస్థితుల్లో అదే శాఖ ఆధ్వర్యంలో విచారణ జరిగితే పూర్తి నిజాలు బయటకు వస్తాయా అనే సందేహాలు ఆమె వ్యక్తపరుస్తున్నారు. ఇది ఆమె కోర్టులో వినిపిస్తున్నటువంటి ప్రాథమిక వాదన. ఇప్పుడు అందరి దృష్టి హైకోర్టు మీదే ఉంది. కోర్టు సిట్ విచారణ కొనసాగించమంటుందా, లేక సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా, లేదంటే మరో స్వతంత్ర న్యాయ విచారణను సూచిస్తుందా? ఈ నిర్ణయం ఈ కేసు దిశనే మార్చేటువంటి అవకాశం ఉంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఈ కేసుపై ఆసక్తి నెలకొంది. ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. మొదట ప్రభుత్వం మీద విశ్వాసం వ్యక్తం చేసిన కుటుంబం ఇప్పుడు న్యాయ వ్యవస్థ జోక్యం కోరుతోంది. ఇది విచారణ తీరుపై వారికి ఉన్న సందేహాన్ని స్పష్టంగా చూసిచ్చుందని చెప్పవచ్చు. అయితే ఈ కేసులో వాస్తవాలు విచారణ సంస్థలు న్యాయస్థానం పరిశీలన తర్వాతే పూర్తిగా నిజానిజాలు బయటపడతాయి. కాబట్టి కోర్టు నిర్ణయం ఏంటి, విచారణ ఏ దిశగా వెళ్తుంది అనేది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి? సిబిఐ విచారణ అవసరమా, లేక ప్రస్తుతం జరుగుతున్న విచారణ సరిపోతుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లోతైన విశ్లేషణల కోసం చూస్తూనే ఉండండి. నేను మీ కౌండిన్య.